నమస్తే, గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ ఎడిషన్ కు స్వాగతం. T9 చూస్తున్న మీకు ఒక విన్నపం, దయచేసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. మీ సలహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ఎప్పటికీ ఫాలో అవుతూ వార్తా సమాచారాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మార్నింగ్ వార్తలోకి వెళ్తే శనార్థి తెలంగాణ పత్రిక చూసుకుందాం. మోడీ స్పీచ్ అరిగిపోయిన రికార్డ్. మోడీ ప్రసంగాలు బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చలేవు. ఆయన నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు శాపం. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే మేక్ ఇన్ ఇండియా విఫలమైందని ఎద్దేవా. బతుకమ్మ ఏమాయే, అధికారం ఉంటేనే ఆడతారా? బతుకమ్మ వేడుకల్లో కనిపించని బీఆర్ఎస్, పత్తాలేని ఎమ్మెల్సీ కవిత, మహిళా నేతలు. బతుకమ్మ పేరుతో నాడు కోట్ల స్కామ్. తామే బతుకమ్మ సృష్టించామనే బిల్డప్. గుర్జు ఖలీఫాపై చిత్రాల ప్రదర్శన. అధికారం పోయేసరికి ఓకరొచ్చిందా? తెలంగాణ సంప్రదాయం అంటే ఇదేనా అని పెద్ద న్యూస్ వేసిళ్ళు. బతుకమ్మ వలలో, తెలంగాణను ఆగమాగం చేసే వలలో, సర్వం దోసుకొని తిన్న కల్వకుంట్ల కుటుంబం వలలో, కనుమరుగాయే వలలో, 1,00,000 కోట్లతో వలలో, కాళేశ్వరం కట్టిండే వలలో, అందిన కాడికి దంచుకుండే వలలో, అధికారం లేకుంటే పాయే వలలో. ఇది ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంపై తెలంగాణ సమాజం పాడుకుంటున్న పాట. గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా లూటీ చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం బతుకమ్మ వేడుకల్లో పత్తా లేకుండా పోయింది. 10 ఏళ్ల పాటు అసలు బతుకమ్మను తామే క్రియేట్ చేశామనే స్థాయిలో బిల్డప్ ఇచ్చిన బీఆర్ఎస్, ప్రత్యేకించి ఎమ్మెల్సీ కవితక్క బతుకమ్మకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఫీల్ అయ్యింది. బతుకమ్మను యావత్ సమాజానికి తామే పరిచయం చేసినట్టు, బతుకమ్మ పండుగ వస్తుందంటే చాలు 10 రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన హంగామా అంత ఇంత కాదు. ఇప్పటి వరకు తెలంగాణలో బతుకమ్మను ఎవ్వరూ ఆడలేదన్నట్టుగా పరిస్థితి క్రియేట్ చేశారు. బతుకమ్మ ఉత్సవాల కోసం ఏకంగా స్పెషల్ ఫండ్ను రిలీజ్ చేసి కాజేసిన సంగతి తెలిసిందే. బతుకమ్మ చీరల పేరుతో గుజరాత్, ముంబై వీధుల్లో కిలోల లెక్కన నాసిరకం చీరలు తెచ్చి తెలంగాణ మహిళలకు అంటగట్టారు. ఈ చీరలకు చేనేత పేరు వాడుకొని కోట్లు పక్కదారి పట్టించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో, బతుకమ్మ పేరుతో బీఆర్ఎస్ చేసిన హంగామా అంత ఇంత కాదు. ఇప్పటి వరకు బతుకమ్మ ఉత్సవాలంటే జానపద గీతాలు, దేవుడి గీతాలు, గౌరమ్మ పాటలతో మహిళలు ఆడి పాడేవారు. కానీ ఎమ్మెల్సీ కవిత అండ్ కో ఎంటర్ అయ్యి సంప్రదాయ బతుకమ్మ పాటలకు చరమ గీతం పాడారు. డీజే సంస్కృతిని తీసుకొచ్చి బతుకమ్మను ఆగమాగం చేశారు. మిగతాది 2వ పేజీలో ఉంది. మొదటి పేజీ తర్వాత ఇదంతా ఒక ఎత్తు అయితే, అధికారం ఉన్నన్ని రోజులు ఆడిపాడిన అనుచర గణం సహా ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ మహిళా లీడర్లు పత్తా లేకుండా పోయారు. 10 ఏళ్ల పాటు అన్ని తానై బతుకమ్మ పేరుతో కోట్లు కొల్లగొట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం మాట వరుసకైన బతుకమ్మ ఆడి పాడడం లేదు. బతుకమ్మ పండుగలో ఇప్పుడు కవితక్క ఎక్కడ కనబడడం లేదు. ఈ పండుగలో కవిత బహిరంగంగా ఎక్కడ పాల్గొనలేదన్నది వాస్తవం. శనివారం బతుకమ్మ పండుగను కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గాంధీ భవన్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ తెలంగాణ భవన్ లో కూడా చాలా ఘనంగా జరుపుకున్నారు. గాంధీ భవన్ అంటే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్, మరి తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసే కదా. ఇక్కడ కూడా కవిత ఎందుకు పార్టిసిపేట్ చేయలేదో అర్థం కావడం లేదు. అధికారం కోసమే తెలంగాణ సెంటిమెంట్ కావాలా? అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు గుర్తుకొస్తాయా? ఇదేనా తెలంగాణ సంప్రదాయాలను గౌరవించడం అంటే అన్న వాదన సోషల్ మీడియాలో పోటెత్తుతుంది. ఈ పండుగ నిర్వహణకు ప్రత్యేకంగా ప్రభుత్వం కోట్ల రూపాయలు విడుదల కూడా చేసేది. కేసీఆర్ కూతురు కదా. పండుగలో పాల్గొనేందుకు కవిత అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా పర్యటించారు. గుర్జు ఖలీఫా టవర్ల పైన బతుకమ్మ చిత్రాలు ప్రదర్శించి గఫ్ఫలు కొట్టారు. ప్రధానంగా ఈ పండుగ ప్రకృతి సిద్ధమైన పూల సంబంధించిన పండుగ, కార్పొరేట్ కల్చర్ గా మార్చేశారు. కల్వకుంట్ల కుటుంబానికి అధికారం కోసమే ఆరాటం తప్ప ప్రజా సంక్షేమం కోసమో తెలంగాణ అభివృద్ధి కోసమో కాదన్నది అక్షర సత్యం. అధికారం ఉన్నన్ని రోజులు నానా హంగామా చేసిన బీఆర్ఎస్ లీడర్లు కనీసం ప్రజాక్షేత్రంలో కనిపించడం లేదు. అధికార పార్టీ లోటుపాట్లను ఎప్పటికప్పుడు ఎత్తి చూపి ప్రజలకు మంచి
జరిగేందుకు ప్రయత్నించాల్సిన బీఆర్ఎస్ లీడర్లు ఇంటికే పరిమితం అవుతున్నారు. సాక్షాత్తు బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ సైతం కనుమరుగయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అధికారం కోల్పోయాక కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టింది లేదు. లోక్సభ ఎన్నికలు అనగానే ఏదో హడావిడి చేసి ఓట్లు దండుకునేందుకు ప్రజలకు కనిపించే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ ను 0 సీట్లతో పరిమితం చేయడంతో ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యారు. వాస్తవానికి ప్రజల పక్షాన వాయిస్ వినిపించాల్సిన కేసీఆర్ అసలు ఉన్నాడా పోయాడా తెలియనంతగా మాయమయ్యాడు. బిడ్డ కవిత ఏమో బతుకమ్మ వైపు కన్నెత్తి చూడట్లేదు. కొడుకు కేటీఆర్ చూస్తే అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లే. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం కొన్ని ప్రాంతాల్లో కనీసం లైటింగ్ సౌకర్యం ఏర్పాటు చేయలేదు. ఆ వాయిస్ నైనా వినిపించే సోయి బీఆర్ఎస్ నేతలకు లేకపోయింది. గేదె చేల్లో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్న అధినేత కేసీఆర్ కి సోయి లేకుంటే ఇక ఆ పార్టీ లీడర్లకు ఎక్కడి నుండి సోయి వస్తుందనేది విమర్శలు లేకపోలేదు. ఎల్లుండి అపాయింట్మెంట్ లెటర్స్, డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇస్తాం, మూసి ప్రక్షాళన చేసి తీరుతాం, ఎవరు అడ్డుపడినా ఆగదు. కేసీఆర్ కుటుంబం పేదలను రెచ్చగొడుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 18 మంది 319 కేసులు, సైబర్ నేరగాళ్ల మూట అరెస్ట్. ఒక తెలంగాణలో 45 కేసులు, తెలంగాణ నుంచి 7 కోట్ల ఫ్రాడ్. ఇప్పుడు ఈ కాలంలో ఎంత సాంకేతికత పెరుగుతుందో అంత సైబర్ నేరగాళ్లు పెరుగుతున్నారు. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండాలి. మొబైల్ ఫోన్లు అందరికీ ఉన్న ఈ తరుణంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి సైబర్ నేరాలకు గురి కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. వైట్ హౌస్ వద్ద కలకలం. ఇజ్రాయెల్ పై హమాస్ దాడి చేసి ఏడాది. వైట్ హౌస్ వద్ద నిరసన తెలుపుతూ నిప్పంటించుకున్న జర్నలిస్ట్. కాల్పుల విరమణ పాటించాలని డిమాండ్. యుద్ధంలో చనిపోయిన వారి ఫోటోలతో నినాదాలు. ముంబైలో ఘోర అగ్ని ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ తో ఓ భవనంలో మంటలు. 7 కుటుంబ సభ్యులు సజీవ దహనం. మంటల్లో 7 ఏళ్ల చిన్నారి. ఇక్కడ ఇచ్చేంతరం ఏంటంటే ఎర్ర బంగారు తల్లి నేలకు దిగు తల్లి. కొండెక్కిన టమాటా కేజీ 120 రూపాయలు అని ఒక చిత్రం చూపిస్తుంది. కనబడట్లేదు మాజీ సీఎం కేసీఆర్ ఎక్కడ? గజ్వెల్ ప్రజలకు ఎమ్మెల్యే సేవలు అందట్లేదు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రావట్లేదు. గజ్వెల్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నేతల ఫిర్యాదు. 10 రోజుల్లో ఆచూకీ కనిపెట్టాలని విజ్ఞప్తి, లేదంటే తామే జల్లెడబట్టి గాలిస్తామన్న వ్యాఖ్యలు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కనిపించట్లేదని, ఆయన ఆచూకీ కనిపెట్టాలని గజ్వెల్ పోలీస్ స్టేషన్లో టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులతో కలిసి గజ్వెల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ అటు అసెంబ్లీలో గాని ఇటు గజ్వెల్ నియోజకవర్గంలో గాని కనబడటం లేదని, ఆయన ఆచూకీ కనిపెట్టాలని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా గజ్వెల్ ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జరిగే చర్చలలో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అయితే అటు అసెంబ్లీలో గాని ఇటు గజ్వెల్ నియోజకవర్గంలో గాని కనబడటం లేదని, దీంతో గజ్వెల్ ప్రజలకు ఎమ్మెల్యే సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ సేవలు గజ్వెల్ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. పోలీసులు 10 రోజుల్లో కేసీఆర్ ఆచూకీ కనిపెట్టకపోతే తామే ఆయన కోసం గాలింపు చర్యలు చేపడతామని తెలిపారు. దిశ పత్రికలో వచ్చిన మెయిన్ చూసుకుంటే, ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ ప్రాజెక్ట్ ఆగదు. 600 కంప్లీట్ చేసి తీరుతాం. థేమ్స్ హడన్స్ సబర్మతి తరహాలో మారుస్తాం. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఎప్పటికీ ఆ కంపులోనే బతకాలా? నిర్వాసితులకు సర్కార్ అపన్నహస్తం. అడ్డుపడేవారు ప్రత్యామ్నాయం చూపాలి. మల్లన్న సాగర్ నిర్వాసితులను గుర్రాలతో తొక్కించి చంపింది గత ప్రభుత్వం. మోక్ష గుండం ఆలోచనలే ఆదర్శం, కాళేశ్వరం కాదు. 100 ఏళ్ల అనుభవం ఓవైపు, 10 ఏళ్ల దుర్మార్గం మరోవైపు. సీఎం రేవంత్.
1473 మందికి నియామక పత్రాలు పంపిణీ. మూసి ఇళ్లలో వారం ఉండండి. దశాబ్దాలుగా పేదలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలు మీకు అర్థమవుతాయి. కేటీఆర్, హరీష్ రావులకు సీఎం హితవు. ఢిల్లీకి రేవంత్ రెడ్డి. నేడు హోంమంత్రి అధ్యక్షన మీటింగ్. రేపు రాహుల్ ఏఐసిసి నేతలతో భేటీ. కేబినెట్ విస్తరణ, పార్టీ అంశాలపై చర్చ. ఇక్కడ 600 కంప్లీట్ చేసి తీరుతాం. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు ఆగదని, 600 కంప్లీట్ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. లండన్లోని థేమ్స్, అమెరికాలోని హడమ్స్, గుజరాత్లోని సబర్మతి తరహాలో త్వరలో మూసీ సైతం సుందరంగా మారనున్నారు. ఈ ప్రాజెక్టుకు అడ్డం పడుతున్న విపక్ష నేతలు ప్రత్యామ్నాయాలను చూపాలని డిమాండ్ చేశారు. వివిధ శాఖల్లో ఇంజనీర్లుగా ఎంపికైన 1473 మందికి శిల్ప కళా వేదికలో అపాయింట్మెంట్ లెటర్స్ ఆదివారం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం మూసి నిర్వాసితులను అడ్డం పెట్టుకొని బాధితుల కష్టాలనే ముసుగు తొక్కుకొని రక్షణ కవచంలా కేటీఆర్, హరీష్ రావు వాడుకుంటున్నారని ఆరోపించారు. వారం రోజుల పాటు వారు మూసి ఒడ్డున ఉన్న నివాసాల్లో గడపాలని, అప్పుడు ఆ మురికి కంపులో దశాబ్దాలుగా బతుకుతున్న పేద కుటుంబాల కష్టాలు, బాధలు అర్థమవుతాయని సీఎం హితవు పలికారు. మూసి పరివాహక ప్రాంతాల ప్రజలు ఇక ఎప్పటికీ ఆ మురికి కంపులోనే బతకాలా అని ప్రశ్నించారు. మూసి పరివాహక ప్రజలకు ఇండ్లు కట్టించి వారి మొదటి పేజీ తర్వాయి భవిష్యత్తును అందిద్దామని తెలిపారు. దోసుకున్న సొమ్ములో భూముల్లో కొంత వీరి కోసం ఇవ్వాలన్నారు. ఫోక్ సింగర్ మల్లిక్ తేజకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు. జనం సాక్షి చూసుకుందాం. 10 ఏళ్లు నిర్మాణాలపై చర్చకు సిద్ధమా? కాళేశ్వరంకు డిపిఆర్ ఉందా? బీఆర్ఎస్ రేవంత్ రెడ్డి సవాల్. అన్నదాతల ఆత్మహత్యలు కనబడడం లేదా? వందలాది మంది రైతులు చనిపోతున్న సీఎంకి పట్టింపు లేదా? కేటీఆర్. బీజేపీ మతాల మధ్య మంట పెడుతుంది, ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టిస్తుంది. రాహుల్ మండిపాటు. మీ ఉపన్యాసాల వైఫల్యాలను సరిచేయలేవు. మోదీపై ఖార్గే విమర్శలు. గాజా మసీదుపై ఇజ్రాయెల్ దాడి ఘటనలో 24 మంది మృతి. బెంగాల్లో మరో ఘోరం అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక దారుణ హత్య. నేరస్తుడికి మరణశిక్ష పడాలి. సీఎం మమత. బెంగాల్లో మరో ఘోరం అత్యాచారాన్ని ప్రతిఘటించిందని బాలిక దారుణ హత్య. నేరస్తుడికి మరణశిక్ష పడాలి. సీఎం మమత. కోచింగ్ సెంటర్కు వెళ్లి అదృశ్యమైన ఓ మైనర్ బాలిక ఒంటి నిండా గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన పశ్చిమ బెంగాల్లో కలకలం రేపుతుంది. కాగా ఈ కేసులో విస్తరపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్న అనుమానితుడు మోస్తకిన్ సర్దార్ బాలికను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చంపివేసి కాలువలు పడేసినట్లు బాధితుడు పేర్కొన్నట్లు సమాచారం. అఘాయిత్యానికి పాల్పడడానికి కొద్ది రోజుల ముందు నుంచి నిందితుడు బాలిక స్కూల్ కు వెళ్తున్న సమయంలో ఐస్ క్రీంలు ఇస్తూ పరిచయం పెంచుకోవడానికి ప్రయత్నించినట్లుగా విచారణలు తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఘటన జరిగిన రోజు బాలిక ట్యూషన్ నుంచి ఇంటికి వస్తుండగా సైకిల్పై లిఫ్ట్ ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడని తెలిపారు. బెంగాల్లోని దక్షిణ 24 పరగనాస్ జిల్లాలకు చెందిన బాలిక కోచింగ్ క్లాస్ కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. శనివారం తెల్లవారుజామున ఒంటి నిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యం కావడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అవుట్ పోస్ట్ కు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించాయి. మహిళా భద్రత విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్ష భాజపా ఆందోళన చేపట్టడంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఆ నేరస్తుడికి మరణశిక్ష పడాలి. దీది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలి అత్యాచార ఘటన మరొక ముందే ఓ బాలికపై జరిగిన దారుణం రాష్ట్రంలో కలకలం రేపుతుంది. కోచింగ్ సెంటర్ కు వెళ్లి అదృశ్యమైన బాలిక శవమై కనిపించింది.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. నిందితుడిపై ఫోక్స్ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. నేరస్తుడికి మరణ శిక్షను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నేరానికి కులం, రంగు, ప్రాంతం అనే తేడా లేదు. నిందితుడిపై తక్షణమే ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించాను. నేరస్తుడిపై కఠిన చర్యలు తీసుకోవాలి. 3 నెలల్లో అతడికి మరణ శిక్ష అమలు చేయాలని కోరుతున్నా అని దీది పేర్కొన్నారు. అత్యాచార కేసులో మీడియా ట్రయల్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమె దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తాయన్నారు. కాగా బెంగాల్లోని దక్షిణ 24 జిల్లాకు చెందిన బాలిక కోచింగ్ క్లాస్ కు హాజరయ్యేందుకు ఇంటి నుండి బయలుదేరింది. చీకటి పడుతున్న బిడ్డ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. పోలీసులను ఆశ్రయించారు. మరుసటి రోజే ఒంటి నిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యమైంది. ఈ ఘటన ఆ గ్రామస్తులో ఆగ్రహం రేకెత్తించింది. కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేశారు. అవుట్ పోస్ట్ కు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.